నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రాముని చేత ప్రయోగించబడినటువంటి బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావంతో రావణుడి యొక్క ప్రాణములు శరీరం నుంచి తొలగిపోయాయి. అతను మృతుడై రథం మించి భూమి మీదకి పడిపోయాడు. అప్పుడు అందరూ కూడా వానరులు ముందు అసలు అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతాగణంలో అందరూ కూడా చాలా సంతోషించారు, రాముని స్తుతించారు. ఆ తర్వాత విభీషణ సుగ్రీవాదులు వాళ్ళందరూ కూడా రాముణ్ణి స్తుతించారు. ఇదంతా అయిన తర్వాత విభీషణుడు అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన
వధింపబడినటువంటి వాడై ప్రాణములు కోల్పోయినటువంటిది దాన్ని విభీషణుడు విలపించాడు మాట. చాలా అన్నగారి మీద ఉన్నటువంటి అనురాగంతో ఆయన యొక్క మృత్యువుని ఆ విధంగా జరిగినటువంటిది దాన్ని చూసి చాలా విలాపం చెందాడు. అలా కొంతసేపు విలపించిన తర్వాత అప్పుడు రాముడు అతన్ని ఓదారుస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు విభీషణుడు ఇక్కడ విలపించడం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే. ఎందుకంటే అన్న అయినటువంటి రావణుని యందు అతనికి అనురాగం, గౌరవం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే రావణుడు చేసినటువంటిది తపస్సు ఇవన్నీ కూడా. కానీ అయినప్పటికీ ఆయన యొక్క అధర్మ ప్రవర్తనం, హింసాత్మకమైనటువంటి ప్రవర్తనం, దానివల్ల అతన్ని విడిచిపెట్టడం అనేటువంటి జరిగింది. కానీ ఇప్పుడు ఆయన వధింపబడ్డాడు, ఇంకా లేడు, అందువలన శోకం కలిగింది. ఇప్పుడు రాముడు ఏమంటున్నాడంటే, నాయం వినష్టో నిశ్చేష్ట సమరే చండవిక్రమ అత్యున్నత మహోత్సాహ పతితో అయం అశంకిత. ఓ విభీషణ, మీ అన్న అయినటువంటి రావణుడు ఈ యుద్ధంలో అసమర్థుడై వధింపబడలేదయ్యా. చండవిక్రముడు, ప్రచండమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆ పరాక్రమం అంతా కూడా చూయించాడు. తర్వాత ఆయన యొక్క ఉత్సాహం పెరుగుతూనే ఉంది తప్ప మరో రకంగా లేదు ఈ యుద్ధంలో. మృత్యు అంటే భయపడినటువంటి వాడు కాదు కూడా, అటువంటి వాడు. అయితే ఏవి అవి ఉన్నప్పటికీ కూడా దైవ నిర్ణయం అనేటువంటిది ఉంటుంది కదా. ఆ దైవ నిర్ణయం అనేటువంటి దాన్ని పురస్కరించుకొని ఈ విధంగా యుద్ధభూమిలో పృథ్వీ పైన నేల మీద పడుగుండి ఉండడం అనేటువంటి జరిగింది. అందువల్ల అతని యొక్క పరాక్రమ విషయంలో కానీ, అతని ఉత్సాహం విషయంలో కానీ వాటిలో ఏమీ తక్కువ లేదు అతను. అందుకని సామర్థ్యం అనేటువంటిది చాలా బాగా చూపించాడయ్యా. నైవం వినష్టా శోచంతే క్షత్రధర్మ వ్యవస్థితా వృద్ధిమాసం సమానాయే నిపతంతి రణాజిరే. మనకి యుద్ధంలో క్షాత్రధర్మం ప్రకారం ఆ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేస్తూ చేస్తూ వధింపబడడం అనేటువంటిది సహజంగా జరుగుతుంది. నైవం వినష్టా శోచంతే. అయితే ఈ విధంగా ఎవరైనా అలా శరీరం వదిలినప్పుడు ఈ విధంగా నా శోచంతే, ఎవరు కూడా శోకించరు ఈ విధంగాను. ఎందుకంటే ఇది క్షాత్రధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళకి సహజమైనటువంటి విషయమే తప్ప వేరే ఏం కాదు.
అందుకని ఇది అభ్యుదయానికి సంబంధించినటువంటిదే కానీ వేరే రకమైనటువంటిది కాదు. కాబట్టి అత్యున్నత ఇది వృద్ధిమాసం సమానాయే నిపతంతి రణాజిరే. వృద్ధిం ఆసం సమానాహ అంటే వృద్ధి అనేటువంటిది కోరుకునేటువంటి వాళ్ళు. మరి వధింపబడ్డాడు కదా, వృద్ధి కోరుకోవడం ఏమిటి అంటే, వృద్ధి అంటే ప్రోగ్రెస్ అని అర్థం. ఏమిటి ప్రోగ్రెస్ అనేటువంటిది అంటే, కేవలం భౌతికమైనటువంటిది కాకుండా ఉన్నతమైనటువంటి స్థితి పొందడం అనేటువంటిది. అందులోనూ రావణుడు ఈ భౌతికమైనటువంటి విధంగా వధింపబడినప్పటికీ ఆయన తాను చేరుకోవాల్సినటువంటి ధామాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఉత్తమమైనటువంటి గతి కోసం అవి పొందడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నువ్వు శోకించిన అవసరం లేదయ్యా. ఏన సేంద్రస్త్రయో లోకాస్త్రాసితా యుధి ధీమత తస్మిన్ కాల సమాయుక్తే న కాల పరిశోచితం. మరి ఇంద్రుడుతో సహా 3 లోకాల్లో కూడా ఇంద్రుడితో సహా అందరూ భయభ్రాంతులయ్యారు ఇతని చేత. సేంద్రాస్త్రయోలోకాస్త్రాసితా. త్రయోలోక అంటే 3 లోకాలు కూడా, సేంద్ర అంటే ఇంద్రుడితో కూడా కలిసినటువంటివి. 3 లోకాల్లో ఉన్నటువంటి వాసులు కూడా త్రాసిత భయపెట్టబడ్డారు ఇతని చేత. యుధి ధీమత. అందుకని ఈయన ధీమంతుడే. ధీ అంటే బుద్ధి అనేటువంటిది బాగా పనిచేసేటువంటి వాడే. అందుకని యుద్ధంలో 3 లోకాల వాళ్ళు భయపడిపోతారు, ఆయనతో భయపడ్డారు. అటువంటిది తస్మిన్ కాల సమాయుక్తే. ఇప్పుడు ఏమిటంటే, ఎవరికైనా సరే కాలం ఆసన్నం అవ్వడం అనేటువంటి జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఎప్పటికైనా సరే, ఎవరికైనా సరే కాలం అంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి కాలం ఆసన్నం అవుతుంది. అందుకని ఇప్పుడు కాలం ఆసన్నమైంది కాబట్టి అలా వెళ్ళిపోయాడు. అందుకని నా కాల పరిశోచితం. నువ్వు దుఃఖిస్తూ కూర్చునేటువంటి సమయం మాత్రం కాదు. నీ కర్తవ్యం వేరే. నువ్వు చేయాల్సినటువంటి పని ఉంది, నీ కర్తవ్యం ఉంది. అందుకని కూర్చుని శోకిస్తూ కూర్చోవడం అనేటువంటి చేయకూడదు నువ్వు అని చెప్తున్నాడు. భగవద్గీతలో కూడా చూడండి, కృష్ణ పరమాత్మ అర్జునుడితో 2వ అధ్యాయాన్ని చెప్పింది అదే. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. తెలిసినటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళెవళ్ళు కూడా గతాసూన్ అగతాసూంశ్చ అంటే ప్రాణములు వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కానీ, లేదా ఇంకా ప్రాణాలతో ఉన్నటువంటి వాళ్ళని కానీ ఎవరిని గురించి కూడా నా శోచంతి, ఏడవరు ఎవరు కూడా. అందుకని అలాగే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట, ఇది కూతుని శోకించడానికి సమయం కాదయ్యా అని చెప్తున్నాడు. నైకాంత విజయో యుద్ధే భూతపూర్వ కదాచన పరైర్వా హన్యతే వీర పరాన్వా హంతి సంయుగే. ఎవరికి కూడా యుద్ధంలో ఎప్పుడూ విజయమే సిద్ధిస్తుంది అని ఎవరికి చెప్పలేము. అది నా ఏకాంత విజయో యుద్ధే. యుద్ధంలో ఏకాంతం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా 1 సైడెడ్ అంటారు.
అంటే ఏమిటంటే ఎప్పుడూ విజయం పొందడమే తప్ప ఇంకో రకంగా ఉండదు అనడానికి ఎవరికీ అవకాశం లేదు. భూత పూర్వ కదాచన అలా ఎప్పుడు కూడా ఇంతకుముందు అవలేదు. అందుకని పరైర్వా హన్యతే వీర పరాన్వా హంతి సంయుగే. వీరుడైనటువంటి వాడు పురుషుడు ఉంటాడే, వాడు యుద్ధంలో అయితే తాను అవతల వాడిని సంహరిస్తాడు, లేదంటే అవతల వాడి చేతిలో సంహరింపబడతాడు. రెండు సమానమే అక్కడ. అదే అంటున్నాడు రాముడు. అందుకని యుద్ధం చేస్తున్నప్పుడు ఎంత మహావీరుడైనా సరే ఈ రెండే ఆల్టర్నేటివ్స్. తాను శత్రువును సంహరించడం కానీ, లేకపోతే శత్రువు చేత తాను సంహరింపబడడం కానీ ఏదైనా జరుగుతుంది, ఎలాగైనా జరగచ్చు. అందుకని దాని గురించి శోకిస్తూ కూర్చోవడం అనేటువంటిది నువ్వు చేయవలసిన పని కాదంటున్నాడు. ఇయం హి పూర్వై సందిష్టా గతి క్షత్రియ సమ్మత క్షత్రియో నిహత సంఖ్యే నశోచ్య ఇది నిశ్చయ. ఇప్పుడు మీ అన్నగారు యుద్ధంలో సంహరింపబడి ఏ ఉత్తమ గతినైతే పొందాడో అది ఆ గతి, అతను పొందినటువంటిది గతి అనేటువంటిది అది చాలా ఉత్తమమైనటువంటిదని ఎప్పుడో చెప్పబడింది. ఇంతకు ముందే ఎవరు చెప్పారు అంటే మహాపురుషులైనటువంటి వాళ్ళు చెప్పారు. ఇయం హి ఇది, ఇయం అంటే ఇది, పూర్వై సందిష్ట పూర్వమే ఉన్నటువంటి వాళ్ళు, పూర్వై అంటే పూర్వులైనటువంటి వాళ్ళు, వాళ్ళ చేత సందిష్ట సందేశింపబడింది. క్షత్రియ సమ్మత, అది క్షత్రియులకి అయినటువంటి వాళ్ళకి సమ్మతమైనటువంటిది కూడాను. అందుకని క్షత్రియో నిహత సంఖ్యే, క్షత్రియులైనటువంటి వాడు యుద్ధంలో వధింపబడ్డాడంటే నశోచ్యైతి నిశ్చయ, దాన్ని శోకించాల్సినటువంటిది ఏం కాదు. వాడేదో ఇంటి దగ్గర ఉండి ఏమిటోనండి ఇంట్లో ఉన్నాడండి, బాగానే ఉన్నానండి, అంతా మాట్లాడుతూనే ఉన్నారండి అని పోయారనో, లేకపోతే ఏదో వ్యాధి వచ్చిపోయారనో అలాంటివంటే కానీ మంచి శౌర్యవంతుడైనటువంటి వాడు, క్షత్రియుడు అయినటువంటి వాడు యుద్ధం చేస్తూ యుద్ధంలో వధింపబడితే అది దాని గురించి శోకించడం అనేటువంటిది అవసరం లేదంటున్నాడు రాముడు చెప్తున్నాడు. ఇక్కడ చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే మనకి చదువుకుంటుంటే కొంచెం జాగ్రత్తగా అర్థం అవ్వాల్సినవి. ఎందుకంటే ఇవి కొంతమందికి సందేహాలుగా ఉండిపోతాయి. అవి సమాధానాలు అవన్నీ ఇందులోనే ఉంటాయి, కానీ దాన్ని మనం లోపలికి చూడాలి. ఇప్పుడు రావణుడు క్షత్రియుడు ఎట్లా అయ్యాడు అని కొంతమంది సందేహం వస్తుంది. రావణ బ్రహ్మ అంటారు కదా, పులశ్చ బ్రహ్మ యొక్క వంశంలో వాడు పౌలశ్చుడు. అటువంటి వాడు రాముడు అంటే క్షత్రియుడు, ఎందుకంటే సూర్యవంశం, అందులో మహా రాజర్షి అయినటువంటి వాళ్ళ యొక్క వంశంలో జన్మించాడు, అవతరించాడు. ఆయన క్షత్రియుడు. రావణుడు బ్రాహ్మణుడు అవుతాడా క్షత్రియుడు అవుతాడా అని కొంతమందికి ఒక పెద్ద విచికిత్స అన్నమాట. అంటే సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అంటారు చూసారా, అలా కొంతమంది చాలామంది అప్పుడప్పుడు ఇలాంటి వాదనలోకి వెళుతూ ఉంటారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది వర్ణంగా గుర్తుపెట్టుకోవాలి, కానీ ఇప్పుడున్నట్టుగా కులం అనేటువంటిది కాదు. అసలు కులం అనే మాటకే అర్థం వంశం అని అర్థం. కులం అంటే క్యాస్ట్ అనేటువంటిది ఎక్కడా లేదు. తర్వాత అనవసరంగా మనం తగిలించుకున్నాం. వాడు ఎవడో మన మెడలో
మాల వేస్తే మాల వేయించుకుంటాం, కంటె వేస్తే కంటె కూడా వేయించుకుంటాం మనం. మనం ఎటువంటి వాళ్ళం భారతీయులు అంటే, వాడు మీరు చాలా గొప్పవాళ్ళని మాల వేశారు అనుకోండి, ఓహో బ్రహ్మాండంగా మాల వేశాడు. ఆ తర్వాత వాడు ఎవడో ఇనప కంటెని తీసుకొచ్చి మెడలో వేసాడు అనుకోండి, అంటే చూసారా కుక్కకి మెడలో కంటె వేసి దాన్ని గొలుసు పట్టి లాక్కెళ్తూ ఉంటారు కదా, అలా మన మెడలో కంటె వేసి మన కుక్కలాగా చేసేటువంటిది కోసం వాళ్ళెవళ్ళు వేశారు మన పరిపాలించినటువంటి వాళ్ళు. వంశం, కులం అంటే క్యాస్ట్ అని, కులం అంటే వంశము అని ఎప్పటి నుంచో అర్థం ఉంటే దానికి అర్థం ముడిపెట్టడం వల్ల, దానివల్ల ఏమైందంటే ఆ క్యాస్ట్ అనేటువంటిది స్థిరమైపోయింది. దానివల్ల వీడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడి యొక్క కొడుకు కాబట్టి వీడు బ్రాహ్మణుడని, క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు పుట్టినటువంటి వాడు కాబట్టి క్షత్రియుడని, ఇలాగా అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది వాళ్ళు కావాలని పెట్టారు మనకి. మనం ఎటువంటి వాడు అంటే ఎవడే టోపీ పెడితే పెట్టించుకుంటూ ఉంటాం. మన భారతీయులకు ఉన్నటువంటి లక్షణం అది. అందుకని ఇక్కడ చూసారా, ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నారు? క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధంలో వధింపబడితే దాన్ని శోకించక్కర్లేదు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? రావణుని గురించి చెప్తున్నాడు. రావణుని గురించి ఏం చెప్తున్నాడు? క్షత్రియుడు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకని అంటే క్షాత్రధర్మాన్ని అవలంబించినప్పుడు మరి క్షత్రియుడు అవుతాడు. అందువల్ల ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడు ఇంతకుముందు లేదు అనడానికి ఇంటర్నల్ ఎవిడెన్స్ ఉంటారు. రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఇవన్నీ చదువుకుంటే వాటిలో ఎక్కడ మతములని కానీ కులములని కానీ ఎక్కడ లేవు అసలు అందులో పేర్లు. మతం అంటే అభిప్రాయం అని అర్థం, అంతేగాని రిలీజియన్ అనేటువంటిది కాదు అర్థం. అందుకని మతములు కులములు అనేటువంటిది దబాయిస్తూ ఉంటారు. మీ కులాలు మతాలు అనేటువంటివి ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ దేశంలో, అందరూ ముందు నుంచి లేవు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ 4 వర్ణాలు ఉన్నాయి. ఆ వర్ణాల మూలాలు ఎక్కడుంటాయి? ఆ వర్ణ ధర్మాలను గురించి వర్ణాలు పుట్టాయి. వర్ణధర్మాలు ఎక్కడి నుంచి పుట్టాయి అంటే సృష్టికి మూల పురుషుడైనటువంటి పురుషుడి నుంచే పుట్టాయని మనకి పురుష సూక్తంలో స్వచ్ఛంగా ఇవ్వబడింది, స్పష్టంగాను. పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూతరస్యేద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని ఈ 4 ధర్మాలు అనేటువంటివి విరాట్ పురుషుడైనటువంటి ఆయన దీంట్లోంచి పుట్టినటువంటివి ధర్మాలు. ఆ ధర్మాల ప్రకారం వర్ణం అనేటువంటిది ఏర్పడింది. దాని ప్రకారం జన్మించినటువంటి వాళ్ళు ఎవళ్ళు ఏ వర్ణము అనేటువంటి దేని ప్రకారం నిర్ణయిస్తారు అంటే భగవద్గీతలో అది కూడా చెప్పాడు స్వామి. ఏం చెప్పాడంటే గుణకర్మ విభాగశః, గుణము కర్మ అనేటువంటి వాటి ప్రకారం 4 వర్ణములు అనేటువంటివి ఏర్పడ్డాయి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. అందుకని వర్ణములు తప్ప కులములు అనేటువంటివి ఎక్కడా మన దేశంలో ఉన్నట్టుగా ఎవిడెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే దీన్ని మించినటువంటి హిస్టారికల్ ఇది గ్రంథం ఇంకోటి లేదు. రామాయణం కానీ మహాభారతం కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రామాయణం, ఆ తర్వాత వచ్చినటువంటి మహాభారతం, ఈ 2 కూడా ఇవి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాలు. ఇవి అంటే దీంట్లో చరిత్ర ఉంటుంది, కవిత్వం ఉంటుంది, దీంట్లో శాస్త్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆల్ కాంప్రిహెన్సివ్ అంటారు అది. అందుకనే వేదం కింద పరిగణిస్తారు. రామాయణం కానీ భారతం కానీ వేదంతో సమానమే, ఇందులో అన్నీ ఉంటాయి. అందుకని ఇక్కడ రావణుని గురించి చెప్తూ క్షత్రియ అని స్పష్టంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. ఈ పలుకుతుంది ఎవరు అంటే రాముడు, ఆయన చెప్తున్నాడు. అందుకని మనం చక్కగా రామాయణం చదువుకుంటుంటే భారతం చదువుకుంటున్నప్పుడు
మన మనసులో ఎప్పటి నుంచో అక్కర్లేనివన్నీ ఎక్కించుకున్నటువంటివి ఉన్నాయి, వాటన్నిటిని బయటికి వాష్ ఆఫ్ అయిపోవాలన్నమాట మనకి. అప్పుడు మనకి అర్థమవుతుంది ఇదంతా కూడా. లేకపోతే అంతా చూసారా, బాగా బూజు పట్టి బాగా చెత్త పేరుకుని ఉన్నటువంటి చోట ఎలా ఉంటుందో కంపు కొడుతూ అలా ఉంటాయన్నమాట మన బుర్రలు. ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటే అందుకని కొట్టుకుంటూ ఉంటారు ఈ కులాలు. ఒక పక్కన కులాలు మతాలు నశించాలంటారు, మళ్ళీ వాటినే పట్టుకుని వేలాడుతుంటారు అసత్యమైనటువంటి వాటిని. అందుకని ఇలాంటివి చదువుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఇయం హి పూర్వై సందిష్టా గతి క్షత్రియ సమ్మత. పూర్వులైనటువంటి మహానుభావులు వాళ్ళ చేత సందిష్ట, వాళ్ళే దీన్ని చూయించారు. ఏంటంటే క్షత్రియ సమ్మతమైనటువంటిది ఇది. అందుకని క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం చేస్తూ యుద్ధరంగంలో వధింపబడినట్టయితే దానికి శోచింపనక్కర్లేదు అని నిర్ణయింపబడింది అనమాట. అందుకని నువ్వు శోచించడం బావలేదు, శోకించడం. తదేవం నిశ్చయం దృష్ట్వా తత్వమాస్థాయ విజ్వర యదిహ అనంతరం కార్యం కల్ప్యం తద్ అనుచింతయ. అందుకని ఓ విభీషణ, నువ్వు ఏవం నిశ్చయం దృష్ట్వా, ఈ విధంగా నిశ్చితంగా చెప్పబడినటువంటి దాన్ని తెలుసుకుని, తత్వం ఆస్థాయ, ఆస్థ అంటే బుద్ధి అన్నమాట. బుద్ధిలో నీకు తత్వం అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో దాని జాగ్రత్తగా బుద్ధి అందు నిలుపుకొని, విజ్వర, నువ్వు తప్పకుండా నీ మనసులో జ్వరం అంటే ఎక్కడ తాపం అన్నమాట. ఆ తాపాన్ని వదిలేసేసి ఇహ ఇక్కడ అనంతరం యత్ కార్యం, యదిహ అనంతరం కార్యం, ఇహ అనంతరం యత్ కార్యం కల్ప్యం, తర్వాత చేయబడవలసినటువంటిది, ఆచరింపబడవలసినటువంటిది ఏ పని అయితే ఉందో తదనుచింతయా, దాని గురించి నువ్వు ఆలోచించాలి, చేయవలసినటువంటి పని అన్నాడు రాముడు. తం ఉక్తవాక్యం విక్రాంతం రాజపుత్రం విభీషణ ఉవాచ శోకసంతప్తో భ్రాతుర్హితమనంతరం. అప్పుడు విక్రాంతం రాజపుత్రం, పరాక్రమవంతుడైనటువంటి రాజకుమారుడైనటువంటి ఆయన చేత పలకబడినటువంటి వాక్యం అది విని విభీషణుడు శోక సంతప్తుడై ఉన్నాడు. అటువంటి వాడు అంటున్నాడు రాముడితో, యోయం విమర్దేష్వ అవిభగ్నపూర్వః సురై సమస్తైరపి వాసవేన భవంతమాసాద్యరణే విభగ్నో వేలామివ ఆసాద్యథా సముద్రః. ఓ ప్రభు, పూర్వకాలంలో అనేక మార్లు దేవతలతో యుద్ధం చేశాడు మా అన్న. ఇంద్రుడితో కూడా యుద్ధం చేస్తూ ఎప్పుడు వెనుదిరగలేదు. అటువంటి మా అన్న అయినటువంటి రావణుడు ఇవాళ నీకెదురు తిరిగి నీతో యుద్ధం చేసి అంతమైపోయాడు. ఎలాగంటే సముద్రం లోపల అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది, మనం చూస్తుంటాం సముద్రాన్ని. అలలు లేస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, హోరు గందరగోళం చేస్తూ ఉంటుంది. కానీ ఆ పెద్ద అల వచ్చినప్పుడు మనం చాలాసార్లు మనకి తెలుసు, మనకి పెద్ద అలలా లేస్తుంది. ఇలా వచ్చి ఆ ఒడ్డున మనం కూర్చుని ఉంటాం చూసారా, అక్కడ దాకా నీళ్ళ వచ్చేసేస్తే అల కొట్టినటువంటిది. వచ్చేసిన తర్వాత
ఆ అంత ఇది కూడా తగ్గిపోయి మెల్లిగా మామూలుగా వెళ్ళిపోతుంది లోపలికి. మామూలుగా చూస్తే అబ్బా ఎంత హోరు, ఎంత ఎగిరిపడుతూ ఉంటుంది, ఎంత తీవ్రత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అందులో సముద్రం యొక్క నీటిలో. కానీ చూస్తుండగానే అంత పెద్ద ఇలా వచ్చేసి పెద్ద అలలేచి ఇంకేముందన్నట్టుగా అలా పడిపోయి ఆ తర్వాత నీళ్ళు ఇలా వచ్చేస్తాయి, మన మీకు వచ్చేస్తున్నట్టుగా ఉంటాయి. కానీ ఆ ఒడ్డు దాకా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మెల్లిగా ప్రశాంతంగా వెళ్ళిపోతాయి వెనక్కి. అలాగా మా అన్నగా ఆ విధంగాను జరిగింది. నువ్వు ఒడ్డు లాంటి వాడివి, అందుకని నిన్ను తాకిన తర్వాత ప్రశాంతంగా అయిపోయేవాడు ఆగిపోయాడు అంటున్నాడు అనమాట. అనేన దత్తాని వనీపకేషు భుక్తాశ్చ భోగా నిభృతాశ్చ భృత్యా ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్య అమిత్రేషు వ్యాపితాని. ఈయన దానాన్ని అనేన దత్తాని వనీపకేషు, ఈయన దగ్గరికి వచ్చి యాచించినటువంటి వాళ్ళందరికీ కూడా దానాలు ఇచ్చినటువంటి వాడు. అలాగే భృత్యులైనటువంటి వాళ్ళు, ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎన్నో భోగాలు కల్పించాడు. తాను భోగాలు అనుభవించడమే కాకుండా తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని, తన భృత్యులైనటువంటి వాళ్ళకి కూడా ఎన్నో భోగాలు అవన్నీ కూడా కల్పించినటువంటి వాడు. అలాగే మిత్రులైనటువంటి వాళ్ళకి బోళ్ళంత ధనము మొదలైనటువంటివన్నీ కూడా సమర్పించేవాడు. శత్రువులైనటువంటి వాళ్ళకి ఆ శత్రుత్వం అనేటువంటిది ఎందుకు కలిగినటువంటిది భావం ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి, శత్రువులైనటువంటి వాళ్ళకి తాను వైరాణి అమిత్రేషుచి యాపితాని, వైరం వాళ్ళతో ఉన్నటువంటిది దానికి తగినట్టుగా వాళ్ళకి ఇచ్చాడు. అలా చేశాడు మా అన్నగారు. ఏషో అహితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాంతక కర్మసు చ అగ్రియసూర. ఇంకా ఎటువంటి వాడంటే మా అన్నగారు అగ్నిహోత్రం, రోజు అగ్నిహోత్రం చేసేవాటండి. వాడు అన్నీ ఉన్నాయి, వేదం వచ్చు, అగ్నిహోత్రం చేశాడు, అన్నీ తెలుసు, అన్నీ వచ్చు. అలాగే మహాతపస్సు చేశాడు, వేదాంతమైన అవన్నీ కూడా తెలిసినటువంటి వాడు. యజ్ఞయాగాదులు చేయడం అనేటువంటి దాంట్లో చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు, కర్మిష్ఠ అయినటువంటి వాడు. అటువంటి వాడు ఏతస్య యత్ ప్రేతగతస్య కృత్యం, అటువంటి వాడు ఇప్పుడు ఏమైంది, ప్రేతభావాన్ని పొందాడు. ప్రేతభావం పొందాడంటే చాలామంది ప్రేత అంటే అమ్మో అసలు ఆ మాట అనకూడదు అని భయపడిపోతుంటారు. ప్రేత అంటే ఏమిటంటే ఈత వదిలి వెళ్ళినటువంటి వాడు అని అర్థం. శరీరాన్ని ఇక్కడ వదిలి వెళ్ళినటువంటి వాడు అని అర్థం ప్రేత అంటే. అంతేగాని ఏదో మనం ప్రేత అన్నప్పటికీ ఏదో పెద్ద పెద్ద భూతాలలాగా భూత ప్రేత పిశాచాలన్నట్టుగాను అలా భయపడిపోతూ ఉంటారు. అర్థం తెలియకపోతే భయపడిపోతూ ఉంటారు. ఎవరైనా శరీరం వదిలేనుకోండి, ఆ వదిలేప్పుడు ఆ ప్రేత అనేటువంటి పదం మంత్రాల వాటిలో వాడతారు. అమ్మో ప్రేత అని. ప్రేత అంటే ఈత వదిలి వెళ్ళినటువంటి వాడు అని అర్థం. అందుకని ఇప్పుడు విభీషణుడు అంటున్నా అనమాట. ఈ విధంగా అటువంటి వాడు ఇప్పుడు ఈ ప్రేతభావాన్ని పొందాడంటే శరీరం వదిలేశాడు. అందువల్ల తత్ కర్తుమిచ్చామి తవ ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల అతని ప్రేతకర్మలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రేతకర్మలు చేద్దామనుకుంటున్నాను అన్నాడు. సతస్య వాక్యై కరుణైర్మహాత్మా సంబోధిర సాధు విభీషణేన ఆజ్ఞాపయామాస నరేంద్రసూను స్వర్గీయమాధానమదీన సత్వ. విభీషణుడు ఎంతో కరుణ పుట్టేట్టుగా ఆ విధంగా స్థితిలో ఉండి మాట్లాడినటువంటి ఆ మాటలతో
చాలా ఉదారమైనటువంటి వాడు రాముడు. అంటే ఇప్పుడు దాకా రావణుడు తనకి అపకారం చేశాడు, ఎంతో ఇబ్బంది పెట్టాడు, అపకారం చేశాడు. తనకి అపకారం చేయడమే కాదు, లోకాలందరికీ అపకారం చేశాడు. అసలు మనం రాముడిని గురించి కానీ కృష్ణుడి గురించి కానీ మనం వాళ్ళు భగవంతుడు అనేటువంటిది సరే, అసలు వాళ్ళు ఎందుకు సంహారం చేశారు, రావణుడిని సంహరించి ఎందుకోసం, కేవలం తన పర్సనల్ దీనికోసం, వ్యక్తిగతమైనటువంటిదే కాదు, అది ఫైనల్. వాడు అందరికీ చేసినటువంటిది అంతా చేసిన తర్వాత చివరికి రాముడికి అపకారం చేశాడు. కానీ రాముడికి చేసినటువంటి అపకారం అంతకుముందు అందరికీ చాలామంది చేశాడు. చాలా లోక కంటే కూడా అయ్యాడు వాడు. అలాగే కృష్ణావతారంలో కూడా అంతే. శిశుపాలన గురించి మాట్లాడినప్పుడు 100 తప్పులు నువ్వు చేసేవరకు నేను క్షమిస్తాను, ఆ తర్వాత క్షమించానని చెప్పాడు అన్నాడు. కరెక్టే. కానీ అప్పుడు ఏం చేస్తాడు, వాడు కృష్ణుడిని తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉంటే ఈ తిట్లు 100 సార్లు తిట్టేసాడు, అయిపోయింది, అందుకని నేను చంపేస్తాను. తన తిట్టడం వాళ్ళని చంపలేదు. వాడు అంతకుముందు స్త్రీలని అత్యాచారం చేసినటువంటి వాడు, తర్వాత ఇంకోళ్ళ యొక్క ధనాన్ని వాడిని కొల్లగొట్టడం అనేటువంటి చేసినటువంటి వాడు, తర్వాత గృహదహనాలు, తర్వాత వాడు పంటలు వస్తుంటే ఆ పంటలు తగలబెట్టడం, ఇలాంటి పనులను చేసినటువంటి వాడు, లోకకంటకుడు అయినటువంటి వాడు కాబట్టే, వధార్హుడైనటువంటి వాడు కాబట్టే వాడిని వధించడం జరిగింది. అంతేగాని వేరే దీంతో కాదు. తను తిట్టినటువంటి వాడు తను తిట్టాడు కాబట్టి నేను వాడిని చంపేస్తానంటే ఇంక భగవంతుడికి మనకి తేడా ఏముంది? అందుకని ఇక్కడ కూడా చాలా ఉదారుడైనటువంటి వాడు రాముడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నాయన తప్పకుండా చాలా సంతోషం విభీషణ, నువ్వు మీ అన్నగారికి స్వర్గం లోకాల ప్రాప్తి కావడం కోసం అంత్యకర్మలు, అంత్యేష్టి అంటే అప్పుడు చేయవలసినటువంటి అంత్యేష్టి, ఇష్టి అంటారు. ఇష్టి అంటే ఏమిటంటే అది ఒక క్రతువు అన్నమాట. అది మనం చేసేటువంటి ఉత్తర కర్మలు అంటారు. శరీరం వదిలేసిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి చేసేటువంటి పని ఉత్తర కర్మలు. అది ఒక క్రతువు అన్నమాట. అది అందుకని దాన్ని శ్రద్ధగా చేయాలి అని విభీషణుడికి అనుజ్ఞ ఇచ్చాడు. ఇచ్చి ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం. క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథా తవా. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు రాముడు. అంటే రాముడు అంటే ఏమిటో అనేటువంటిది మనకి స్పష్టంగా తెలిసేటువంటి, మనకు తెలుస్తూనే ఉంది అన్నీ ఇప్పుడు దాకాను. కానీ అసలు ఈ మాట రాముడు చెప్పాడంటే చూడండి, మామూలుగా మనం రాముడి మీద వైరం పూనాడు వాడు. రావణుడి మీద వైరం పూనడం ఏం లేదు. ఎందుకంటే రాముడు దండింపబడదగినటువంటి వాడు కాబట్టి దండించాడు వాడు చేసినటువంటి పని వల్ల. కానీ అతని మీద వైరభావం అనేటువంటిది రాముడికి ఏం కలగలేదు. కానీ రాముని యందు వైరం పూనాడు వాడు. పైగా ఏంటి, ఆయన భార్యని వీడెత్తుకొచ్చి ఆయన మీద వైరం పూనాడు. అది వాడు చేసినటువంటి పని. అదే మరి రాక్షసత్వం అంటే. సరే, అది అయిపోయింది, వాడు వధింపబడ్డాడు. ఇప్పుడు రాముడు ఏమంటున్నాడంటే, మరణాంతాని వైరాణి. ఎవరికైనా ఇద్దరి మధ్యలో వైరం ఉంటే, ఎవరి యందు వైరభావం ఉందో వాడు చనిపోయిన తర్వాత కూడా వాడిని గురించి వాడు శత్రువు అని భావించేటువంటి వాడు మూర్ఖుడు అనమాట. వాడు జీవించినప్పుడు వాడికి నీకు శత్రుత్వం ఉంది అనుకోండి, అప్పుడు కూడా శత్రుభావం నీ మనసులో లేకుండా వాడికి నీ ఎందు ఉన్నా నీకు వాడి ఎందు లేకుండా ఉంటే చాలా ఉత్తముడైనటువంటి వాడు అవుతారు ఎవరైనా సరే. సరే, అలా కాకపోయినా ఒకవేళ శత్రుభావం ఉందనుకోండి, కానీ అవతల వాడు మరణించిన తర్వాత వాడు ఆ శత్రువు అంటే ఏమిటి?
మిత్రుడు కానీ శత్రువు కానీ లేకపోతే బాంధవ్యాలు కానీ ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి? శరీరం ఉన్నంతవరకే. లేకపోతే శరీరం వదిలేసిన తర్వాత ఈ బాంధవ్యాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? మనం పుట్టుకుండగా రాలేదుగా. మనం పుట్టిన తర్వాత శరీరం మన జన్మలోకి వచ్చిన తర్వాత బాంధవ్యాలు ఏర్పడ్డాయి. శరీరం వదిలేసిన తర్వాత బాంధవ్యాలు ఉండవు. అంటే ఊరికి గుర్తుగా ఉంటుంది, కానీ వాటిని ఊరికినే వాడప్పుడు నాకు శత్రువు కాబట్టి అని వాడి శత్రుత్వం ఇప్పుడు కూడా వాడి శరీరం వదిలేసిన తర్వాత కూడా వాడి ఎందుకు శత్రుత్వం ఉంటే వాడు అసలు మానవుడి కింద లెక్క కాదు. అసలు ఉత్తమ మానవుడితో కాదు, అసలు మానవుడి కింద లెక్క కాదు. అందుకని ఏమన్నాడు? మరణాంతాని వైరాణి. వైరములు అనేటువంటివి వ్యక్తి మరణించిన తర్వాత అంతమైపోవాలి. వైరం అంటే వైరం అంతమైపోవడం అంటే వైరభావం మనసులో ఉండకూడదు. అదే అందువలన నిర్వృత్తం నా ప్రయోజనం. నహ అంటే మన యొక్క ప్రయోజనం ఉందే నిర్వృత్తం, అది పూర్తి అయిపోయింది. అంటే ఏమిటి? వాడిని దండించడం అనేటువంటిది ఇక్కడ ప్రయోజనం, అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు అతను నా శత్రువు అనుకోవడానికి అదేం భావం అక్కర్లేదు అని. తర్వాత ఏమంటున్నాడంటే క్రియతాం అస్య సంస్కారో, ఇతని యొక్క సంస్కారం చక్కగా చేయనైనా జరగాలి, ఇతని యొక్క సంస్కారం చక్కగా జరగాలి అని. మమాప్యేష యథా తవా, ఏష ఇతడు ఈ రావణుడు ఉన్నాడే, యథా తవా అంటే నీకు ఎలా అయితే సోదరుడో మమాపి ఏష నాకు కూడా సోదరుడే, సమానుడే. చూడండి రాముడు ఎంత అద్భుతమైనటువంటిదో. వాడిని వధించావు కదా అంటే నేను వధించడం కాదు, వధింపబడ్డాడు వాడు చేసినటువంటి పాపకర్మ వల్ల. వాడు అధర్మము చేసి పాపం చేశాడు కాబట్టి వధారుడు కాబట్టి వధింపబడ్డాడు వాడి కర్మఫలంగా. అంతేగాని నేను వాడిని వధించాను, వాడు నాకు శత్రువు కాబట్టి వాడిని శత్రువు, వాడిని అసలు వాడిని మహన్ చూడను, వాడిని చేయను అని అంటే అది అసలు మూర్ఖత్వం అన్నమాట. అందుకని ఈ శ్లోకం చాలా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకి ఎవరి మీద శత్రుభావం ఉండకూడదు. శత్రుత్వం పని ఉందనుకోండి, వాడి వల్ల అవతల వాడు శత్రువుగా మనం భావించాడు ఏదో ఉందనుకోండి, మరణాంత అని అది ఎప్పుడూ శరీరంలో ఉన్నంతవరకే, శరీరానికి సంబంధించింది. మిత్రభావం కానీ శత్రుభావం కానీ బాంధవ్యం కానీ అన్నీ శరీరానికి సంబంధించినవే. శరీరం వదిలేసిన తర్వాత అప్పుడు కూడా ఎలా అంటే ఎట్లా? ఎవరో ఒక ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చాట, ఒక ఆయన పెద్ద ప్రాబ్లంతో, ఏమిటి మానసికమైనటువంటి ప్రాబ్లం. అప్పుడు డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరు దాని గురించి ఏం చేయలేకపోయారు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. నివృత్తి మరి మాస్టర్ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే నివృత్తి అవుతుంది, లేకపోతే మనం డాక్టర్ల వల్ల వాటి వల్ల ఎక్కడవుతుంది? వస్తే ఏం నాయన నీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి అని ఏం తెలుసు, వాడి ప్రాబ్లం ఏమవుతుందో అనేటువంటిది అడిగితే ఏం లేదండి, ఆయనకు అంతకుముందు మొదటి భార్య చనిపోతే ఇంకో ఆవిడని చేసుకున్నాడు, ఆవిడ కూడా చనిపోయింది. మళ్ళీ మూడో ఆవిడని తనకంటే చాలా చిన్న ఆవిడని చేసుకున్నాడు. మరి పైన చనిపోతే మూడో ఆవిడని ఇంకా సహజంగా చిన్న ఆవిడ. ఈయనేమో వయసు బాగా పెరిగింది, ఆవిడేమో యవ్వనంలో ఉంది, చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి భావం ఏమిటంటే నేను చనిపోతే నా భార్య పతివ్రతగా ఉంటుందా లేదా అని అడిగాడు. అది పాపం. దాంతో సతమతం అయిపోతున్నాడు, నిద్ర పట్టట్లేదు, బీపీ వచ్చేస్తుంది. డాక్టర్లు ఎవరు సైకియాట్రిస్టులు వాళ్ళు, కౌన్సిలింగ్ వాళ్ళు ఏం చెప్తే మాత్రం వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు చెప్పింది దానివల్ల ఏం అవ్వలేదు. మాస్టర్ గారితో అంటే మాస్టర్ గారు అన్నారు, నాయన నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్య ఎలా అవుతుంది ఆవిడ అని అడిగారు. షాక్ తగిలేదన్నమాట. నీ భార్య ఎప్పుడైంది? నువ్వు ఆవిడ వివాహం చేసుకున్నప్పుడు అయింది, కానీ పుట్టుకతో నీ భార్య కాదు కదా. ఎవరైనా భార్యగా పుడతారా భర్తగా పుడతారా? ఎవరు పుట్టరు కదా. ఆవిడ వివాహం చేసుకున్నాక ఆవిడ నువ్వు భర్తయో ఆవిడ నీ భార్య అయింది. ఇప్పుడు ఆవిడ శరీరం వదిలేసిన తర్వాత ఆవిడ నా భార్య అంటావేమిటి నువ్వు? అది శరీరానికి సంబంధించినంత వరకు కానీ ఆ పైన ఏం కాదు. నువ్వు శరీరం వదిలేసిన తర్వాత
ఆవిడ పతివ్రతగా ఉంటుందా లేదా అనేటువంటిది ఎంత మూర్ఖమైనటువంటి భావం నీకు. నువ్వు అసలు పతివే కావు, శరీరం వదిలేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత. అందుకని ఈ పచ్చిభావాన్ని వదిలేసింటే అప్పటి నుంచి ఆయన మైండ్లో క్లియర్ అయిపోయి పాపం అమ్మయ్య నిద్ర పట్టింది ఆయనకి అని మాస్టర్ గారు లాంటి వాళ్ళు అది చేయగలరు ఆ పని. అందుకని ఇక్కడ కూడా నీకు ఎలా అయితే సోదరుడు నాకు కూడా అంతేనయ్యా. అందుకని చక్కగా ఉత్తమమైన విధంగా మంచి విధంగా సంస్కారం చేయాల్సింది అని చెప్పి రాముడు చెప్తున్నాడు చూడండి విభీషణుడికి. అంతేకాని వాడి నాకింత అన్యాయం చేశాడు, దురాత్ముడు, దుష్టుడు, వాడికి పేద సంస్కారం ఏమిటి అసలు నాన్సెన్స్ మానేసి వదిలేసి అని చెప్పాడా విభీషణుడితో? చెప్పలేదు. రాముడు అంటే మరి ధర్మం అంటే విగ్రహవాన్ ధర్మ అంటే అదే అర్థం. దీంతో మనకి 109వ సర్గ పూర్తయిపోయింది. 110వ సర్గలో మనం ప్రవేశిస్తున్నాం. రావణం నిహతం సుత్వా రాఘవేణ మహాత్మన అంతఃపురాత్ వినిష్పేతు రాక్షసస్య శోకకర్షితాః. అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, రావణుడి భార్యలు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మందోదరి ఆమె పట్టమహిషి, ఆవిడ కాకుండా రావణుడి యొక్క భార్యలు చాలామంది ఉన్నారు. భార్యలు తత్సదృశులు అనుకోండి. అంటే పెళ్లి చేసుకుని భార్య అన్నటువంటి వాళ్ళు, ఇంకా వీడికి ఏ స్త్రీ బాగుంటే ఆ స్త్రీని తెచ్చుకుని బలాత్కారం చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. అలాంటి వాడు కదా మరి రాక్షసమైనటువంటి వాడు. ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వాడు అందరూ విన్నారు ఈయన యొక్క మృత్యు, ఈయన మృతుడయ్యాడు, వధింపబడ్డాడు అనేటువంటిది విని రాముడి చేతిలో వధింపబడ్డాడు, మహాత్ముడైనటువంటి రాముడి చేత వధింపబడ్డాడని విని వాళ్ళందరూ కూడా అంతఃపురంలోంచి అందరూ బిలబిలమంటూ బయటకు వచ్చారు. వార్యమాణ సుబహుశో వేష్టంచ క్షితిపాంశుషు విముక్తకేస్య శోకార్త గావో వత్సహత ఇవ. వీళ్ళందరూ కూడా మాటికి కింద ఆ మట్టిలో పడి శోకంతో కింద దొడుతున్నట్టు వాళ్ళు. అందరూ వారిస్తున్నా సరే వాళ్ళు మానేయకుండా ఆ శోకాన్ని పొందేవాళ్ళు, ఆ భార్యలు వాళ్ళందరూ కూడా కేశములన్నీ కూడా ఏమయ్యాయంటే విముక్త కేశ్య. వాళ్ళ కేశాలు విముక్తం అంటే జడ అంతా కూడా వదిలేసి కేశాలు వదిలేశారు, ముడి వదిలేశారు. అక్కడ ముడి వదిలేసి అంటే ఎప్పుడు ముడి వదిలేయాలి, విరబోసుకోవచ్చు, ఎప్పుడు విరబోసుకోకూడదు, దానికి ఒక శాస్త్రం ఉంది. అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాషన్ అనుకోండి, మరి దానికి మనం ఏం చేయలేము. కానీ అలా జుట్టు విరబోసుకోవడం, అందుకని పెద్దవాళ్ళు పూర్వం చెప్పేవాళ్ళు ఎప్పుడు పడితే వాళ్ళు జుట్టు విరబోసు తిరగకూడదని. వీళ్ళు శోకంతో ఉన్నప్పుడు ఆ జుట్టు విరబోసుకున్నారు అలాంటి సందర్భాల్లోనే. అందుకని విముక్త కేశ్య శోకార్తాహ, వాడు బాగా శోకంత పాపం బాగా ఆర్తి పొందినటువంటి వాళ్ళే ఉన్నట్ట. ఎలా ఉన్నారంటే గావో వత్సహత ఇవ. ఇది చాలా అద్భుతమైనటువంటిది. వత్సహత అంటే దూడలు చనిపోయినటువంటి ఆవుల్లాగా. దూడ చనిపోయినటువంటి ఆవులు ఎలా అయితే బాధపడతాయో అలా బాధపడుతున్నారు. ఇదేమిటంటే భర్త కదా చనిపోయింది, వాళ్ళ యొక్క సంతానం అనేటువంటిది కాదు కదా. అందుకని అయితే ఒకవేళ ఈ వచ్చినటువంటి స్త్రీల్లో అందరూ ఉన్నారు అనుకోండి, వాడి భార్యలో ఉన్నారు, వాడి తల్లి ఇంకా బతికే ఉంది, ఆ కైకసి. అలా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి. కానీ అందరి గురించి చెప్తున్నాడు కదా. ఉత్తరేణ వినిష్క్రమ్య ద్వారేణ సహ రాక్షసై ప్రవిశ్యాయోధనం ఘోరం విచింత్వన్యో హతం పతిం. ఈ రాక్షసులతో కలిసి లంకానగరం యొక్క ఉత్తర ద్వారం నుంచి వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి ఎక్కడైతే రావణాసుడు యొక్క శరీరం పడిపోయి ఉందో అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి తమ భర్త యొక్క శరీరం ఎక్కడ ఉందని వెతుకుతూ వచ్చారన్నమాట వాళ్ళు. ఆర్యపుత్రేతి వాదిన్యో హానాథేతి సర్వశ పరిపేతు కబంధాంకాం మహీం శోణితకర్దమాం.
హా ఆర్యపుత్ర, ఆర్యపుత్ర అంటే భర్తని ఆర్యపుత్ర అంటారు. అలాగే హా నాథ అని వాళ్ళు పాపం గట్టిగా అరుస్తూ వాళ్ళందరూ కూడా ఆ యుద్ధభూమిలో ఎక్కడైతే అన్నీ కూడా అతని యొక్క శరీరం పడిపోయి ఉందో, తలలు పడిపోయి ఉన్నాయి, శరీరం పడిపోయి ఉంది, ఆ రక్తం అంతా మడుగులాగా ఉంది అక్కడంతా కూడాను. అక్కడ వచ్చి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అందరూ. చాలామంది పడిపోయి ఉన్నారు కదా వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు. తా బాష్ప పరిపూర్ణాక్ష్యో భర్తృశోకపరాజితా కరిణ్యైవ నర్దంత్య కరేణ్వో హతయూధపాహ. ఎలాగైతే ఏనుగు, మగ ఏనుగు, ఏనుగుల రాజు అయినటువంటి వాడు, ఏనుగులో రాజు అయినటువంటి ఏనుగు వధింపబడి చనిపోయి పడిపోతే ఆ స్త్రీ ఏనుగులు అందరూ కూడా ఎలా అయితే ఆక్రందనం చేస్తూ ఉంటారో అలా వీళ్ళందరూ కూడా రెండు కళ్ళల్లోంచి తలిపేస్తుంది. అలాగే వాళ్ళు ఆ అశ్రుధారలు బాగా కారుతున్నటువంటి వాళ్ళై ఆ పతి గురించినటువంటి శోకంతో వాళ్ళందరూ కూడా చాలా ఆక్రందనం చేస్తున్నట్టు అక్కడ. దదృశుస్తా మహాకాయం మహావీర్యం మహాద్యుతిం రావణం నిహతం భూమౌ నీలాంజన చయోపమం. వాళ్ళు ఆ యుద్ధభూమిలో చూశారు ఏమిటంటే మహాకాయం మహావీర్యం మహాద్యుతిం, పెద్ద శరీరం కలిగినటువంటి వాడు రావణుడు, మహాకాయుడైనటువంటి వాడు. అలాగే మహాశౌర్యవంతుడు, మహాశౌర్యం కలిగినటువంటి వాడు, పరాక్రమవంతుడు. మహాద్యుతి, ద్యుతి అంటే తేజస్సు, ఆ తేజస్సు కలిగినటువంటి వాడు. అలా ఉన్నటువంటి రావణం, అటువంటి రావణుణ్ణి నిహతం, చనిపోయినటువంటి వాడై, చంపబడినటువంటి వాడై, భూమి మీద పడిపోయినటువంటి వాడిని దదృశు చూశారు వాళ్ళు. అయినా నీలాంజన చయోపమం అంటే నల్లని ఆ బొగ్గు ఉంటుంది కదా, నల్లగా ఉన్నటువంటి ఆ బొగ్గంతా కూడా, బొగ్గులన్నీ గుట్టగా వేస్తే ఎలా ఉంటుందో ఆ రంగులో ఉన్నటువంటి వాడు అనమాట. నీలాంజన చయ ఉపమం. తా పతిం సహసా దృష్ట్వా శయానం రణపాంశుషు నిపేతుస్తస్య గాత్రే చిన్నా వనలత. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ స్త్రీలందరూ ఆయన భార్యలైనటువంటి వాళ్ళు ఆ యుద్ధభూమిలో అలాగ పడిపోయి ఉన్నాడు. పతిం సహసా దృష్ట్వా శయానం రణపాంశుషు, యుద్ధభూమిలో అలా శయనించి ఉన్నటువంటి భర్తని సహసా అంటే ఒక్కసారిగా చూశారు. చూసి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఆయన యొక్క శరీరం మీద, వాళ్ళు ఆ మృత శరీరం పడి ఉంటే దాని మీద వాళ్ళు కూడా అలా పడిపోయారన్నమాట. బహుమానాత్ పరిష్వద్య కాచిదేనం నిరోధ చరణౌ కాచిద్ ఆలంబ్య కాచిత్ కంఠే అవలంబ్య చ. ఒక ఆవిడ అతన్ని ఆ ఆదరంతో అతన్ని కౌగలించుకొని ఏడుస్తోంది. ఇంకో ఆవిడ చరణం ఆయన పాదాలను పట్టుకుని ఆ పాదాలు ఉంచుకుని ఏడుస్తోంది. ఇంకో ఆవిడ కంఠే అవలభ్య, ఆయన యొక్క కంఠాన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక శరీర భాగాన్ని ఒక్కళ్ళు చేతులు పట్టుకొని అలా ఏడుస్తున్నారన్నమాట వాళ్ళు. కాచిదంగే స్థిరకృత్వారురోధ ముఖమీక్షతి. ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆయన యొక్క ఒళ్ళో తల పెట్టుకుని ఆయన వైపు చూసి ఏడుస్తుంది ఆవిడ. స్నాపయంతి ముఖం బాష్పై తుషారైరివ పంకజం. ఆవిడ ఏం చేస్తుందంటే తన అశ్రు బాష్పాలతో
ఆవిడ ఆ భర్త గారి యొక్క శిరస్సు పడిపోయి ఉంది అక్కడ. ఆ శిరస్సు పడిపోయి ఉంటే ఆయన యొక్క ముఖం చూస్తూ ఈవిడ ఏడుస్తుంటే ఈవిడ కన్నీళ్ళు వెళ్ళి ఆయన ముఖాన్ని పడుతున్నాయి. అది ఎలా ఉందంటే మంచు పడుతున్నప్పుడు ఆ మంచు బిందువులు వెళ్ళి ఎలా అయితే పంకజం అంటే పద్మం అన్నమాట, ఆ దాని మీద పడితే ఎలా ఉంటుంది, తామర ఆ ఆకుల మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఏవం ఆర్తాపరిం దృష్ట్వా రావణం నిహతం భువి చక్రుసుర్బగుధా శోకాన్ భూయస్థా పర్యవేదయన్. ఈ విధంగా రావణుడు అలాగా హతుడై భూమి పడిపోయినటువంటి వాడిని చూసి వాళ్ళందరూ కూడా ఆర్తభావం, ఆర్తితో చాలా అతన్ని పిలుస్తూ పిలుస్తూ అనే విధాలుగా విలపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఏన విత్రాసిత శక్తో ఏన విత్రాసితో యమః ఏన వైశ్రవణో రాజా పుష్పకేన వియోజితః గంధర్వాణాం ఋషీణాం చ సురాణాం చ మహాత్మనాం భయం ఏన రణే దత్తం సోయం సీతే రణే హతః. వాళ్ళు విలపిస్తూ వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. ఏన విత్రాసిత శక్రో, శక్ర అంటే ఇంద్రుడు, ఎవరి చేత అయితే ఎవరిని చూసైతే ఇంద్రుడు భయపడుతూ ఉండేవాడో, ఎవరిని చూసైతే యముడు భయపడుతూ ఉండేవాడో, అలాగే వైశ్రవణుడు అంటే కుబేరుడు, తర్వాత ఆ కుబేరుడు అయినటువంటి వాడు భయపడి వాడి యొక్క పుష్పక విమానం అనేటువంటిది ఎవరి చేత అయితే తీసుకోబడిందో అటువంటి వాడు, అలాగే గంధర్వులు, ఋషులు, దేవతలు వాళ్ళందరూ కూడా ఎవరిని చూసి భయంతో వణికిపోతూ ఉండేవాళ్ళు అటువంటి వాడు ఇవాళ మృతుడై ఇలా పడి ఉన్నాడు అని వాడు విలపిస్తున్నారన్నమాట. అసురేభ్య సురేభ్యో వా పన్నగేభ్యో అపి వా తథా భయం యో న విజానాతి తస్యేదం మానుషాద్ భయం. దేవతలు కానీ అసురులు, రాక్షసులు కానీ, దేవతలు కానీ, నాగులు కానీ, అటువంటి వాళ్ళు ఎవరి చేత కూడా ఎప్పుడూ కూడా భయం అనేటువంటిది తెలియనటువంటి వాడు, ఎవరి వల్ల భయం లేనటువంటి వాడు, అటువంటి వాడు ఇవాళ మానవుడి చేత భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక మానవుడైనటువంటి వాడు నుంచి భయం పొందినటువంటి వాడయ్యాడు. అవధ్యో దేవతానాం యస్తథా దానవరాక్షసాం హతస్సోయం రణే సేతే మానుషేణ పదాతినా. ఎవరైతే దేవతలు, దానవులు, రాక్షసులు ఎవరు కూడా ఎవరి చేత కూడా అవధ్య వధింపబడనటువంటి వాడో అటువంటి వాడు ఈ రోజున పదాతిన మానుషేణ పాదచారే వచ్చినటువంటి ఒక మానవుడి చేతిలో వధింపబడ్డాడు అని వాడు శోకిస్తున్నారు. యో నశక్య సురైర్హంతుం న యక్షైర్నాసురైస్తథా సోయం కశ్చిదివా సత్వో మృత్యుం మర్త్యేన లంభితః. ఎవరైతే దేవతలు కానీ, అసురులు కానీ, యక్షులు కానీ ఎవరి చేత కూడా అవధ్యుడైనటువంటి వాడు, చంపబడినటువంటి వాడు, ఎవరు కూడా వధించలేరు అటువంటి వాడు ఒక నిర్బలమైనటువంటి, అంటే మానవుడు అంటే నిర్బలుడు వాడి దేశంలో, వాడు రాక్షస స్త్రీలు ఏడుస్తూ అంటారు అనమాట. ఒక నిర్బలుడైనటువంటి ఒక మనుష్యుడి చేతిలో చనిపోయాడు, ఏమిటి విధి అనుకుంటున్నారు. వాడు మానవుడి చేతిలో చనిపోయాడు. అలా వాళ్ళందరి చేతిలో ఎప్పుడు కూడా వధింపబడనటువంటి వాడు ఒక వాడు ఎలా ఉండే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా చెప్తుంటారు, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ అని అలా అనుకుంటారు. పాపం రాక్షసులు కదా, వాళ్ళకి మందబుద్ధి అయినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ కొంతమంది ఇప్పటికి కూడా మానవుడు మన మానవుడే, కానీ మరి వీడిని వాళ్ళెవరూ చేయలేని పని ఏం చేశాడంటే ఈయన మా సామాన్య మానవుడు కాదనేటువంటిది తెలుసుకుంటారు తర్వాత ఎప్పుడు. ఏం వదంచో రురుదస్తస్యతా దుఃఖితా స్త్రియ భూయేవ దుఃఖార్త విలేపుశ్చ పునః. ఈ రకంగా రావణుడి గురించి అనేక విధాలుగా మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ పాపం దుఃఖంతో ఉన్నారు. మాటిమాటికి ఏడుస్తున్నారు, మళ్ళీ ఆగుతున్నారు, మళ్ళీ ఏడుస్తున్నారు, అలా ఏడుస్తూనే ఉన్నారు.
అశృణ్వతాదు సుదృశాం సతతం హితవాదినాం మరణాయ హృతా సీత రాక్షసాశ్చ నిపాతితా ఏతా సమమిదానీం తే వయం ఆత్మా చపాతినః. వాళ్ళు వాడితో అంటున్నారు, ఆ రావణుని సంబోధిస్తున్నారు అన్నమాట. నువ్వు నీకు హితమైనటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పారయ్యా, నువ్వు ఆ సీతాదేవిని అపహరించి తీసుకొచ్చావు, నువ్వు చేసినటువంటి పొరపాటు, మరి నువ్వు చేసినటువంటి పని, దాని ఫలితం ఏమైంది? నువ్వు ఒక్కడే చచ్చిపోవడం కాదు, ఎంతమంది రాక్షసులు చచ్చిపోయారు వాళ్ళందరూ కూడాను. మా అందరినీ కూడా దుఃఖసాగరంలో ముంచేసేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడాను. నువ్వు చేసినటువంటి ఆ ఒక్క పని ఎంతమంది చెప్పారు నీకు? ఎవరు చెప్పినా వినలేదు నువ్వు. బ్రువాణోపి హితం వాక్యం ఇష్టో భ్రాత విభీషణః దృష్టం పరుషితో మోహాత్ త్వయా ఆత్మవధకాంక్షిణ. నీ తమ్ముడు నీకు ఎంత హితమైనటువంటి విధంగా చెప్పాడు, నీకు వాడి మాట లెక్క చేయలేదు నువ్వు. వాడిని పరుషమైనటువంటి విధంగా చూసావు, ఎందుకంటే నీకు మోహం వల్ల, ఆ మోహం అనేటువంటిది మనసులో ఉండడం వల్ల ఆత్మవధకాంక్షి నువ్వు నీ వధ, నీ మృత్యువు నువ్వే తెచ్చుకున్నటువంటి వాడు అయ్యావు నువ్వు. అటువంటి విధంగాను అలా నువ్వు చేసావు అలాంటి పని. ఇది నిర్యాదితా తే స్యాత్ సీతారామాయ మైథిలి ననా స్యాద్ వ్యసనం ఘోరం ఇదం మూలహరం మహత్. నువ్వు సీతని కనుక రాముడికి అప్పచెప్పేసి ఉంటే నీకు ఈ గతి వచ్చేది కాదు కదా. ఆయన భార్యను ఎత్తుకొచ్చి ఆయనకు అప్పచెప్పడానికి కూడా నీకు బుద్ధి పుట్టలేదు, అసలు ఎత్తుకు రావడమే తప్పు. ఎత్తుకొచ్చావు, పోనీ నీకు హితం చెప్పినటువంటి వాళ్ళు చెప్పారు కదా, తీసుకువెళ్ళి ఆయనకు అప్పచెప్తే ఇంత ఘోరమైనటువంటి పని జరిగేది కాదు కదా. వృత్తకామో భవేత్ భ్రాత రామో మిత్రకులం భవేత్ వయం చ అవిధవా సర్వా సకామా నతి శత్రవః. నువ్వు సీతను కనుక రాముడికి తిరిగి అప్పచెప్పినట్లయితే విభీషణుని యొక్క మనోరథం పూర్తయ్యేది. ఆయన ఎంత మందిగా చెప్పాడు నీకు. అలాగే ఆ రాముడు మనకి మిత్రుడు అయ్యేటువంటి వాడు కదా, ఆయనతో మైత్రి జరిగేటువంటిది కదా, మేమందరం వైధవ్యం పొందేటువంటి వాళ్ళం కాదు కదా ఈ విధంగాను. అటువంటి అలా ఉండేది, అలా కాకుండా నువ్వు ఇలా చేసావు అని అంటున్నారు. త్వయా పునర్నృశంసేన సీతాం సంరుంధత బలాత్ రాక్షసా వయం ఆత్మా చ త్రయం తుల్యం నిపాతితం. నువ్వు సీతని బలవంతాన తీసుకొచ్చి ఇక్కడ బంధించావు నువ్వు. దానివల్ల ఏమైంది? నీకు ఈ లంకలో ఉన్నటువంటి రాక్షసులకి, వాళ్ళ భార్యలైనటువంటి మాకు ఇంతమంది ఆపదలో పడిపోయాం కదా నువ్వు చేసినటువంటి పని వల్ల. నా కామకార కామం వా తవ రాక్షస పుంగవ దైవం చేష్టయతే సర్వం హతం దైవేన హన్యతే. నువ్వు కామం అనేటువంటిది దాన్ని అవలంబించి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ కామం అనేటువంటి దానివల్ల నువ్వు చేసినటువంటి పని వల్ల ఉందే ఆ వినాశం, అది ఎటువంటిదంటే ఇదంతా కూడా ఎలా జరిగిందంటే దైవవశం, దైవ ప్రేరితమైనటువంటి వాడు నువ్వు. అలాగా ఇదంతా కూడా దైవం యొక్క వశమైనటువంటి వాటి వధింపబడ్డావు నువ్వు. వానరాణాం వినాశోయం రాక్షసాణాం చ తేరణే తవ చైవ మహాబాహో దైవయోగాదుపాగత. ఇదంతా కూడా దైవయోగం, దైవ ప్రేరణ వల్ల జరిగింది. ఎందుకని నువ్వేం చేసావు? ఈ యుద్ధంలో వానరులు రాక్షసులు అందరికీ వినాశం జరిగింది. తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోయావు. ఇదంతా కూడా దైవయోగంతో జరిగినటువంటిది. నైవార్థేన చ కామేన విక్రమేణ చ ఆజ్ఞయ శక్యా దైవగతిర్లోకే నివర్తయితుముద్యత. లోకంలో ఎప్పుడు కూడా ఈ దైవం అనేటువంటిది
అంటే దైవశక్తి తప్ప ఇంకెవరికి కూడా ఈ దైవశక్తి అనేటువంటిది ధనంతో కానీ పరాక్రమంతో కానీ అయితే మనం ఆజ్ఞతో కానీ దేన్ని కూడా దైవశక్తిని మాత్రం ఎవరు కూడా తప్పించలేరు అని స్పష్టం అవుతుంది. మిగతా వాటిని అయితే ధనంతో అయినా వాళ్ళని చేయొచ్చు, లేకపోతే మన పరాక్రమంతో జయించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ దైవశక్తిని మాత్రం ఎవరు ఆపలేరు. అందుకని దైవమే కారణం. విలేపురేవం దీనాస్తా రాక్షసాధిపయోషిత కురర్యైవ దుఃఖార్త బాష్పర్యాకులేక్షణా. ఈ విధంగా ఆ రాక్షస రాజు అయినటువంటి ఆయన యొక్క భార్యలు స్త్రీలందరూ కూడా ఎంత దీనమైనటువంటి విధంగా విలాపం చేస్తూ ఉన్నారు. దీంతో 110వ సర్గ పూర్తయిపోయింది. రేపు మనం 111వ సర్గలో ప్రవేశిస్తాం. రేపు మందోదరి వస్తుంది. ఇంకా ఆవిడ విలాపం గురించి రేపు చెప్పబడుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.